హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాటింపు వీడియో మార్నింగ్ అప్లోడ్ చేశాను కదా. చాటింపు అయితే నైట్ టైం ఉంటుంది, 10:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. 10:30కి మేము వెళ్ళలేము కాబట్టి మేము ఈవినింగే గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో రోళ్ళు కొట్టే ప్లేస్ ఒకటి వస్తుంది, అక్కడ రోళ్ళు అన్నీ కూడా దొరుకుతుంది. అక్కడ నుండి గుడి వరకు మొత్తం లైటింగ్స్, హోర్డింగ్స్ వేసేసారు. అసలు జాతర ఫస్ట్ డే హంగామా మామూలుగా లేదు. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన వెంటనే నాకు ఒక మంచి పాజిటివ్ అమ్మవారి ఆశీర్వాదం ఏమంటే, కంచి వరమహాలక్ష్మి వాళ్ళు అన్ని స్తోత్రాలు ఉన్న బుక్తో పాటు పసుపు, కుంకుమ, గాజులు, దారం ఇస్తూ ఉన్నారు. మన నేమ్ అది తీసుకొని అదైతే తీసుకున్నాను. కొంతమంది ఈరోజే వేషాలు వేసుకొని వచ్చేసారు. యాక్చువల్గా వేషాలు ఏ రోజు ఎప్పుడు వెయ్యాలి అని మనకి క్లియర్ కట్గా హోర్డింగ్ అయితే గుడి బయట ఉంది. కొంతమంది అయితే వేసుకొచ్చారు. ఫస్ట్ డే నార్మల్గా ఇంత క్రౌడ్ అయితే ఉండదు, బట్ ఈసారి మాకెందుకో చాలా క్రౌడ్ అని అనిపించింది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా అసలు సందు లేనంత జనాలు అయితే ఉన్నారు. అమ్మవారి పాదాల దగ్గర ఉప్పు పోస్తారు. ఇది అమ్మవారికి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అంట. ఉప్పు పోసి మనం కోరిక కోరుకుంటే వచ్చే ఈ జాతరకంతా మన కోరిక నెరవేరుస్తారు అని ప్రజల నమ్మకం. కొడి కట్టి ఉంటారు గుడి బయట, అది ఈ ప్లేస్లో. అక్కడంతా కూడా బాగా డెకరేట్ చేసి ఉంటారు. అంటే చాటింపు వేసిన తర్వాత టెంకాయ, పసుపు, కుంకుమ, ఒక్క ఆకు అన్నీ వేసి ఒక మూటలాగా ఇక్కడ ఈ స్తంభానికి కట్టేస్తారనమాట. దాన్ని కట్టిన తర్వాతే చాటింపు అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్దాం, లైటింగ్స్ అవన్నీ చూసుకున్నాము. దర్శనానికి వెళ్దామని లైన్లోకి వెళ్ళాము. లైన్ అయితే ప్రత్యేక దర్శనము, సర్వదర్శనం రెండు ఉన్నాయి. ప్రత్యేక దర్శనం 100 రూపీస్ అన్నారు. మేమైతే సర్వదర్శనంలోనే వెళ్ళాము. ఒక 20-25 మినిట్స్ అలా పట్టేటట్టుంది. నేను లోపల టెంపుల్ అంతా చూపిస్తున్నాను చూడండి. లోపలంతా కూడా బాగా డెకరేట్ చేశారు. లాస్ట్ టైం కంటే ఈసారి బాగుంది అని విన్నాను. బాగా అనిపించింది. అమ్మవారిది కూడా వీడియో తీశాను, వీడియో తీయకూడదని అంటూ ఉన్నారు, బట్ ఎలాగోలా ట్రై చేసి తీశాను. మేమైతే ఫస్టే అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంటికి కూడా రీచ్ అయిపోయాము. ఎవ్రీడే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. పిల్లలకు కూడా వేషం వేసుకొని వెళ్తాను. స్టే ట్యూన్డ్. మా తిరుపతిలో జాతర ఎలా ఉంటుందో నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను. లైన్లో చిన్నోడు ఒక్కటే అల్లరి చేస్తున్నాడు ఎత్తుకోమని, అందుకనే నేను ఎత్తుకునేసాను. పిల్లలతో మాత్రం గుడికి వెళ్తే చాలా ఇదిగా ఉంటుంది, బట్ మన పిల్లలు మనం భరించాలి. అమ్మవారిని అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఈరోజు థిక్ పింక్ కలర్తో శారీ కట్టున్నారు. చాలా బాగా అనిపించింది అమ్మవారు. అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ కూడా ఉండాలి. జాతర మీరు కూడా నాలాగే బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మినీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మవారికి పొంగళ్ళు పెట్టడానికి పొయ్యిలు ఇక్కడే గుడి దగ్గర అరేంజ్ చేసి ఉంటారు. మనం ఎప్పుడైనా కూడా మనం పొంగళ్ళు పెట్టుకోవచ్చు. జాతర లాస్ట్ రోజు అనే ఏం లేదు. మనకి ఈ 9 డేస్లో ఎప్పుడు కన్వీనియంట్గా అనిపిస్తే అప్పుడు మనం వెళ్ళి పొంగళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టారు కదా, ఈ విధంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది.